హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏబీ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ గ్రామర్ చూద్దాము. లాస్ట్ వీడియోలో 16th రోమన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అభ్యాస పట్టికలు 5 ఉంటాయి. ఆ 5లో మీకు ఏదో ఒకటి ఫైనల్కి వస్తుంది అనమాట. ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 15th రోమన్ చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ మీకు ఏంటి 15th రోమన్లో మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు 15th రోమన్లో చెప్పాను విగ్రహ వాక్యాలని 6 ఉంటాయి. 6లో మీరు 3 రాయాలి. 2 మార్క్స్ ఒక్కొక్కటి. 3 చాయిస్, మీకు ఇష్టమైన 3 రాయొచ్చు అనమాట. సమాసాలు, వాటికి విగ్రహవాక్యాలు ఒకటి ఇస్తారు, దానికి విగ్రహవాక్యాలు రాసి అండ్ సమాసాలు కూడా రాయాలన్నమాట. దీనికి 1 మార్కు, సమాసాలు రాసినందుకు అది ఏ సమాసం అని రాసినందుకు ఇంకో మార్కు, 2 మార్క్స్. సమాస పదము విగ్రహవాక్యం. త్రిలోకి త్రయాణం లోకానం సమాహారః. త్రిభువనం త్రయాణం భువనానం సమాహారః. త్రయాణం భువనానం సమాహారః. నవరాత్రం నవానాం రాత్రీనాం సమాహారః. అలాగా మీరు 4 ఉంటాయా, 4లో చదువుకొని రాయండి. ఇది 4th వన్. సప్తర్షయః సప్త చాతే శ్రేయచ్చ. నెక్స్ట్ ఈ 4 ద్విగు సమాసం అనమాట, ద్వంద్వ సమాసాన్ని. సమాస పదం విగ్రహవాక్యం. మీరు దీని తర్వాత స్లాష్ ఇచ్చి ద్విగు సమాసం అని రాయాలన్నమాట. రాయకపోతే 1 మార్కే ఇస్తారు. నెక్స్ట్ ద్వంద్వ సమాసం. రామ లక్ష్మణౌ రామః చ లక్ష్మణః చ. రామ లక్ష్మణౌని రామః చ లక్ష్మణః చ అని విగ్రహవాక్యం రాసాం. కంస కృష్ణౌ కంసః చ కృష్ణః చ. నెక్స్ట్ శివకేశవౌ శివః చ కేశవః చ. నెక్స్ట్ ధర్మార్థ కామః అంటే ధర్మః చ అర్థః చ కామః చ. నెక్స్ట్ అవ్యయీభావ సమాసం. సమాస పదము విగ్రహవాక్యము. యథాశక్తిం అంటే దీనికి విగ్రహవాక్యం ఏంటి? క్షప్తిం శక్తిం అతిక్రమ్య. ప్రత్యక్షం అక్షణోః సమీపే. శాకప్రతి శాకస్య లోషః. అలాగా మీరు ఈ వర్డ్స్ ఇస్తారు. ఈ సైడ్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ ఇస్తారు. ఈ విగ్రహవాక్యం మీరు రాసి దానికి ఏ సమాసం, దీనికేమో ద్విగు సమాసం, దీనికేమో ద్వంద్వ సమాసం, దీనికేమో అవ్యయీభావ సమాసం. నేను 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో 3 మీకు కావాలంటే చదవచ్చు.